నీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఇది అనితర సాధ్యం. ఎన్టీఆర్ జీవితం పూల పాన్పు కాదు, నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు. స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలు. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లో వచ్చిన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 33 ఏళ్ళు వెండితెర జీవితంలో 13 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది. కొండనైనా ఢీ కొట్టగలిగినమే ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఆ పేరే 3 అక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఒక్కసారి చూసి, ఆయన రూపాన్ని చూసి మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి, సామర్థ్యం మీకు వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. చైతన్య రథంపై తెలుగు రాష్ట్రాలతో తిరుగుతూ గర్జించారు. ఆయన ప్రసంగిస్తుంటే ఆకాశమే ఉరిమినట్లుండేది. పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా, రైతులకు నేస్తం, తాడి పీడిత ప్రజలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. తనను వెండితెర విలవేల్పును చేసిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే ఎంత కష్టమైనా వెనుకడుగేయలేదు. 60 సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి. ప్రజలపై నుండే ప్రేమాభిమానాలు, అవినీతి రాజకీయాల్ని కడిగి పారేయాలనే పట్టుదల ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు. అధికారం అంటే బాధ్యతని చాటి చెప్పారు. పదవంటే సేవ చేసే అవకాశమని నిరూపించారు. పాలకులంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి కూడు గూడు గుడ్డ తన విధానం అని చెప్పారు. పార్టీలో ఇల్లు, నాగలి, చక్రంతో తన ప్రాధాన్యతలు వివరించారు. 43 ఏళ్ళు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారు. ఈ జెండా ప్రజలకు సేవ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పసుపు జెండా అంటే దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన జెండా, తెలుగువారి అభివృద్ధి పదాన నడిపించిన జెండా, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన జెండా, తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన జెండా, ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా, రైతన్నల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా, విజన్తో తెలుగు జాతికి విజయాన్ని ఇచ్చిన జెండా, తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తు, భరోసా తెలుగుదేశం జెండా. ఆ జెండా చూస్తూ ఉంటే ఎక్కడ లేని విశ్వాసం వస్తుంది. ఇది శాశ్వతంగా ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి ఎన్టీఆర్ సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కొత్త వరడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని 2 రూపాయల కేజీ బియ్యం,
అందరికీ పక్కా ఇళ్ళు, బడుగులకు జనతా వస్త్రాలు అందించారు. వృద్ధాప్య పింఛను 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్తు, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఆస్తి హక్కు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగ కల్పన, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, ఇలా సంక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యం చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ, సింగిల్ విండో విధానం, బీసీలకు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు. రాజకీయాల్లో రాకమునిపే సేవాభావం ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 1952 సంవత్సరంలో రాయలసీమ కరువు వస్తే జోలి బట్టి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి. 1962లో భారత చైనా మధ్య యుద్ధం వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి. 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు 1972లో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు 1977లో దివిసీమ ఉప్పెన మీరు చూస్తే వేలాది మంది చనిపోయారు. అలాంటి సమయంలో నేనుంటానని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మార్చి 29, 1982 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు. నిన్న మార్చికి 43 సంవత్సరాలు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే రోజు రోజుకు మీ ఆదరణ పెరుగుతూ ఉంది. 4 దశాబ్దాలైంది. ఎన్నో మైలురాళ్లు దాటాం, ఎన్నో విజయాలు, ఎన్నో అనుభవాలు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన స్ఫూర్తితోనే సంక్షేమానికి, సంస్కరణలు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. 2024 ప్రజలిచ్చిన తీర్పు, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం. పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు. ఆయన ఆశయం కోసం నేను ఒకటే ఆలోచించాను, శాశ్వతంగా జీరో పావర్టీ. అంతేకాదు, శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్నే మనం చూసాం, ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. నా తెలుగు కుటుంబం, 6 శాసనాలు, ఈ 2 కూడా ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి. నేను ఏమాత్రం అనుమానం లేదు, మీలో స్ఫూర్తి చూస్తున్నా. ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఉన్నాయి. మనం అందరం కష్టపడదాం. 2047కి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇది ఒక సంకల్పం. ఆ సంకల్పాన్ని ఈ కడప మహానాడులో ఎన్టీఆర్ సాక్షిగా మనం అందరం కూడా సంకల్పించి ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ, అందరం కూడా ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడూ ఉండాలని మనం అందరం కోరుకుంటూ, ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు కాకుండా గర్వపడే విధంగా ఎన్టీఆర్ మా నాయకుడు, ఎన్టీఆర్ తెలుగు బిడ్డని గర్వంగా చాటి చెప్పుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రెండవ రోజు నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళిని అర్పించిన తర్వాత మనం అజెండాలోకి వెళ్తూ ఉన్నాం. ఇవాళ అజెండాలో రెండవ అంశంగా ఉన్నటువంటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, తెలుగు జాతి ప్రాభవం, వైభవం, తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా విశ్వవ్యాప్తంగా మన అభివృద్ధి ఫలాలను అందుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అనంతరమే తెలుగు జాతి ఏ రకంగా తన వైభవాన్ని, ప్రాభవాన్ని చాటి చెప్తోందనేటువంటి అజెండాలో మనతో మాట్లాడడానికి
మాజీ మంత్రివర్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథి పూజ్యులు పెద్దలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ భవిష్యత్ నిర్దేశకులు నారా లోకేష్ గారికి, వేదిక పైన వేదిక ముందు ఆసీనులైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న మొదలైనటువంటి మహానాడులో నారా లోకేష్ గారు మనకు అందించినటువంటి శాసనాలు 6 శాసనాలు ఏవైతే ఉన్నాయో నిన్న 5 శాసనాల మీద తీర్మానాలు ప్రతిపాదించి ఆమోదింపజేసుకున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జూన్ 5న కమిషనర్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ నెల 21న జస్టిస్ ఘోష్ నోటీసు పంపించారు. దానికి స్పందించి హాజరు కావాలా లేదా అన్న దానిపై కేసీఆర్ న్యాయ నిపుణులతోనూ పార్టీ నాయకులతోనూ చర్చించినట్లు తెలిసింది. కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాలను చెప్పడమే మంచిదని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం, తక్కువ సమయంలోనే నిర్మించిన తీరు ఇలా అనేక అంశాలను కమిషన్కు వివరించవచ్చని నాయకులు చేసిన సూచనతో ఏకీభవించిన కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. జూన్ 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, జూన్ 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని కాళేశ్వరం, మంచిపోతల, మేడిగడ్డ, అన్నవరం సుదీర్ఘ బ్యారేజ్లను పునరుద్ధరించడానికి విషయంలోని ముందస్తుగానే జరిగినటువంటి అనేక టెండర్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలలో ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గత ప్రభుత్వంపై విచారణ కూడా చేపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి అధికారులతో పాటు ఆర్థిక మంత్రిగా ఉన్న విజయ రాజేంద్రన్ వరకు సంబంధించినటువంటి వారికి అందరికీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ నోటీసులో కూడా ఆ పలానా డేట్లలోని అందరూ హాజరు కావాలని కూడా ఇప్పటికే జరిగినటువంటి పరిస్థితి. 3 బ్యారేజీల పునరుద్ధరణ చేయాల్సిన పరిస్థితులకు తదితర అంశాలపై సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఎన్డీఏఆర్ నివేదిక అనంతరం ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి వారితో కూడా అక్కడ పూర్తిగా చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి. ఈ బ్యారేజ్ సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలపై ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి బ్యారేజ్ మీద జరిగిన అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ విషయంలోనూ ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా చైర్మన్గా నిపుణులు కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో 7 సభ్యులను నియమించింది. మరో 2 నిపుణులను ఆహ్వానితులుగా నియమించనుంది. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ప్రభుత్వానికి తుది నివేదిక అందజేసినప్పటికీ తర్వాతి చర్యల్లో జాప్యం చోటు చేసుకోవడంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యారేజీల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వెంటనే కార్యాచరణ చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటైన కమిటీ కేంద్ర జలసంఘం పూణేలోని
CWPRS సలహాలు తీసుకుంటూ 3 బ్యారేజీల పునరుద్ధరణలపై దృష్టి సారించనుంది. మూడు బ్యారేజీల పునరుద్ధరణ చేయాల్సిన పరీక్షలు తదితర అంశాలపై సూచనలను అందించనుంది. NDSA నివేదిక అనంతరం ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై నీటిపారుదల శాఖ ENC కార్యాలయం కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్లోని పియర్స్తో పాటు బ్లాక్ మొత్తాన్ని తొలగించేందుకు అనుభవం, నైపుణ్యం ఉన్న ఏజెన్సీకి బాధ్యత అప్పగించాలని, ఇతర బ్లాకులకు ఎటువంటి ప్రమాదం ఏర్పడకుండా సురక్షిత పద్ధతులు అనుసరించాలని అందులో పేర్కొంది. ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి పెట్టని కోట. అయితే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2 దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా 10 స్థానాలకు గాను 7 స్థానాలను దక్కించుకుంది కూటమి ప్రభుత్వం. దీంతో జోష్లో ఉన్న టీడీపీ కడపలో మహానాడు నిర్వహణకు సిద్ధమైంది. 3 రోజుల పాటు జరుగుతున్న మహానాడులో ఆఖరి ఘట్టం భారీ బహిరంగంగా సభ టీడీపీ నేతలకు సవాలుగా మారింది. ఒక పక్క వర్షాలు, మరోపక్క మహానాడు నిర్వహణ టీడీపీ నేతలకు కత్తి మీద సాముగా మారింది. ప్రతిపక్ష నేత అడ్డాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న సభను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందుకోసం జన సమీకరణ చేయడానికి కడప జిల్లాలోని టీడీపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసిందట కూటమి సర్కార్. ఒక్కొక్క నియోజకవర్గం నుండి 30,000 మందిని సమీకరించాలని భావిస్తుందట. అందుకోసం తగిన ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే సంబంధిత టీడీపీ నేతలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఒక్కొక్క నియోజకవర్గం నుండి 30,000 మందిని తరలించడానికి కావలసిన వాహనాల కోసం నేతలు పరుగులు తీస్తున్నారట. అటు ఆర్టీసీ, ఇటు ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారట. అత్యంత అధునాతన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. దీని కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది శత్రువుల రాడార్లను ఏమార్చి వారి గగనతలంలోకి లోతుగా చొచ్చుకెళ్తోంది. దీని ద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతోంది. పరిశ్రమల భాగస్వామ్యంతో బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని అమలు చేస్తుంది. ఎగ్జిక్యూషన్ నమూనా కింద ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థకు పోటీ ప్రతిపాదికన సమానావకాశాలు దక్కుతాయి. బిడ్లు స్వతంత్రంగా, సంయుక్తంగా కన్సార్షియం ద్వారా దాఖలు చేయవచ్చు. ఆ సంస్థ భారత్కు చెందినదై ఉండాలి. ఆమ్కా నమూనాను ఇటీవల బెంగళూరులో మరో ఏరో ఇండియాలో తొలిసారి ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుతూ విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. జూన్ 9 నుంచి షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు. క్షమాపణలు తెలిపారు. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన పరిణామాలపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ గాంధీ భవన్లో చోటు చేసుకున్న విషయాలు చాలా బాధాకరమైనవని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, దీనికి ఆమె ఇతర మహిళా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపై అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం ప్రదర్శించారు. 10 చింతబండు బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటన అనంతరం చోరీకి యత్నించిన 2 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టుకున్నారు. అటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం వెనుక ఆలయ ఉన్నతాధికారులు హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ఆలయానికి భద్రత కల్పిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసులు నిర్లక్ష్యమే భక్తులకు ఘటనకు కారణమని మండిపడ్డారు. పోలీసులను చూసి కారు చింతపండు బస్తాలను వదిలేసి సదరు ఉద్యోగులు పారిపోయారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి 10 చింతపండు బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటన అనంతరం చోరీకి యత్నించిన 2 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టుకున్నారు. అటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం వెనుక ఆలయ ఉన్నతాధికారుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ఆలయానికి భద్రత కల్పిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసుల నిర్లక్ష్యమే భక్తులు ఘటనకు కారణమని మండిపడుతున్నారు.